హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు భారీ శుభవార్త అండి. డిఆర్ పెంపు, ప్రభుత్వ కీలక ఆదేశాలు, ఉద్యోగులకు భారీగా లబ్ధి. మరి పూర్తి సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ కానట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు భారీ శుభవార్త. డిఆర్ పెంపుతో ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. దీనితో ఉద్యోగులకు భారీ లబ్ధి చేకూరనుంది. ప్రభుత్వం ఉద్యోగులకు ఇది నిజంగా ఒక గొప్ప శుభవార్త అని అయితే చెప్పవచ్చండి. సో ఎందుకంటే ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరువు భత్యం డిఏ పెంపుతో పాటుగా పెన్షన్ కూడా ఏకంగా 50% పెరిగే అవకాశం ఉంది. ఏప్రిల్ నెలలోనే ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాము. ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం ప్రకారంగా 2025 జనవరిలో డిఏను పెంచే కార్యక్రమం హోలీ పండుగ కానుకగా ఉండవచ్చు. అయితే అంతకంటే ముందు ఉద్యోగుల జీతాల్లో 50% పెరుగుదలకు ఆమోదముద్ర పడే అవకాశం ఉంది. సో దీనివల్ల ఉద్యోగుల జీతాలు గణనీయంగా పెరిగే అవకాశము ఉంది. మరి ఉద్యోగుల సంక్షేమం పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్పిఎస్కు ప్రత్యామ్నాయంగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ను ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ఉద్యోగులకు మరిన్ని ప్రయోజనాలు అయితే చేకూరనున్నాయి. ఈ పథకాన్ని ఈ ఏడాది జనవరి 24న అధికారికంగా అయితే ప్రకటించారు. ఏప్రిల్ నుంచి ఇది అమల్లోకి రానుంది. యూపీఎస్ పథకం ఎన్పిఎస్లో సరైన నమోదైన ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది. అయితే ఉద్యోగులకు ఎన్పిఎస్ లేదా యూపీఎస్సీ రెండిట్లో ఏదో ఒక దాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఎన్పిఎస్ పరిధిలో అర్హత కలిగిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో మారే అవకాశం ఉందని అయితే ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. గతంలో ఉన్న పెన్షన్ పథకం ప్రకారంగా రిటైర్ అయిన ఉద్యోగులకు వారి జీవితంలో 50% పెన్షన్గా అయితే ఇచ్చేవారు. మరి యూపీఎస్ కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక నిర్దిష్ట మొత్తం పెన్షన్ ఇవ్వబడుతుంది అన్నమాట. ఇది గత సంవత్సరం సగటు ప్రాథమిక వేతనం అంటే లాస్ట్ ఆన్ బేసిక్ పే 1 ఇయర్ పాటు తీసుకొని సగం సగం వరకు అంటే 50% అయితే ఇస్తారు పెన్షన్గా. ఈ పెన్షన్ పొందడానికి ఉద్యోగి కనీసం 25 సంవత్సరాలైనా సర్వీస్ను పూర్తి చేసి ఉండాలి. ఒకవేళ ఉద్యోగి మరణిస్తే వారి కుటుంబానికి ఒక నిర్దిష్ట మొత్తంలో పెన్షన్ లభిస్తుంది. ఇది ఉద్యోగికి లభించే పెన్షన్లో 60% వరకు ఉండవచ్చు అని అయితే చెప్తున్నారు. ఇక అంతేకాకుండా కనీస హామీ పెన్షన్ కూడా ఉంటుంది. ఒక ఉద్యోగి కనీసం 10 సంవత్సరాలు పనిచేస్తే వారికి కనీసం 10,000 రూపాయలు పెన్షన్గా లభించే అవకాశం ఉంది. ఈ పథకం ద్వారా ఉద్యోగులకు ఆర్థిక భద్రత లభిస్తుందని అయితే ప్రభుత్వం భావిస్తోంది. సో మరి ఉద్యోగులు పెన్షనర్లు ఎంతో సంతోషాన్ని అయితే వ్యక్తపరుస్తున్నారనమాట. సో ప్రభుత్వం తీసుకునే నిర్ణయం వారి జీవితాల్లో వెలుగునైతే నింపుతుందని అయితే చెప్తున్నారు.